టాటా ఐపీఎల్ 2026లో మ్యాచ్ నంబర్ 6 కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్లో అయితే జరుగుతుంది. రెండు జట్లు కూడా వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ని అయితే ఓడిపోయి అయితే వస్తున్నారు రెండో మ్యాచ్కి. సో ఈ మ్యాచ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్గా జాక్పాట్గా స్టైల్లో జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాచ్లో ఏ టీం విన్ అవుతుంది, అలాగే ఏ టీం ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాడు, అలాగే ఫుల్ మ్యాచ్ ప్రెడిక్షన్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా హెడ్ టు హెడ్ చూస్తే 30 మ్యాచ్లు అయితే ఆడాయి ఈ రెండు టీంలు కలిపి. ఇందులో 20 ఏమో కోల్కతా టీంకి గెలవగా ఒక 10 మ్యాచ్లు అయితే కనుక ఎస్ఆర్హెచ్ టీం అయితే గెలిచింది. సో స్లైట్ ఎడ్జ్ అయితే కనుక కోల్కతా టీంకి అయితే ఉంది. ముందుగా టీమ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ విషయానికి వస్తే కనుక కేకేఆర్ టీంకి వచ్చేసి బ్యాటింగ్ లైనప్ అయితే బాగుంది. ఫిన్నెల్ అండ్ రింకు సింగ్ అలాగే క్యామరన్ గ్రీన్ వీళ్ళు కనుక ఫైర్ అయితే కనుక వీళ్ళ టీము స్కోరు బీభత్సంగా పడుతుంది. మినిమం 180 నుంచి 200 దాకా అయితే కొడతారు. అదే ఈ మ్యాచ్ 200 కొట్టినా 210 కొట్టినా కనుక చేస్ చేయొచ్చు. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ వస్తే కనుక ఈజీగా చేస్ చేయొచ్చు, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది కాబట్టి. అలాగే ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే కనుక ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసన్, అభిషేక్ శర్మ వీళ్ళ గాను ఫైర్ అయ్యారా మ్యాచ్ అనేది వన్ సైడ్ అయితే అయిపోతుంది. కానీ రెండు టీముల్లో ఒక వీక్నెస్ అయితే ఉంది, అదేంటంటే బౌలింగ్. రెండు టీముల్లో కూడా సరైన బౌలింగ్ అయితే లేదు, సరైన కన్సిస్టెన్సీ అనేది లేదు. ప్రెజర్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో డెత్ బౌలింగ్ అనేది కరెక్ట్గా లేదు. సో కోల్కతాలో వచ్చేసి స్పిన్ను వరుణ్ చక్రవర్తి పూర్తిగా అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. సునీల్ నారాయణ బాగానే వేస్తున్నాడు. కానీ వాళ్ళిద్దరూ కనుక మ్యాచ్లో ఉండి వాళ్ళిద్దరూ కనుక బాగా పర్ఫామ్ చేస్తే కనుక ఎస్ఆర్హెచ్ని అయితే కట్టడి చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళ వల్ల అవ్వలేదంటే కనుక వీళ్ళు ముగ్గురు ఫైర్ అయిపోతారు. వన్ సైడెడ్గా 200 చిల్లర 250 అయినా కొట్టినా కనుక వన్ సైడ్ అయితే మ్యాచ్ అయిపోతుంది. ఒకవేళ ఒక స్పిన్నర్స్ కనుక ఫైర్ అయితే కనుక ఎస్ఆర్హెచ్ని అయితే కట్టడి చేస్తారు. అలాగే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్కి వచ్చేవాటికి ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళంటి వాళ్ళు అయితే కనుక మంచిగా బౌలింగ్ వేస్తే కనుక మంచిగా కేకేఆర్ని అయితే కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మెయిన్ థింగ్ వచ్చేసి టాస్ గెలవాలి. టాస్ ఏ టీం గెలుస్తుంది? నాకు తెలిసినంత వరకు టాస్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ టీం అయితే గెలుస్తుందని అనుకుంటున్నాను. మ్యాచ్ కూడా ఎస్ఆర్హెచ్ టీం అయితే రేపు గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ అన్నీ కూడా ఇప్పటిదాకా గెలుచుకుంటూ వచ్చాయి. ఈ మ్యాచ్ కూడా ఎస్ఆర్హెచ్ కనుక సెకండ్ బ్యాటింగ్ చేస్తే కనుక ఈ మ్యాచ్ అయితే గెలుస్తుంది. ఇది నా ప్రెడిక్షన్ ప్రకారం. సో మీరేమనుకుంటున్నారు? ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్, షేర్ కూడా చేయండి.